మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి కాపు సామాజిక వర్గానికి తీరని లోటని రాష్ట్ర కాపు నాయకులు అన్నారు. శనివారం నాడు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్లో కాపు జేఏసీ ఆధ్వర్యంలో ముద్రగడ సంతాప సభ జరిగింది. ఈ సంతాప సభలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అన్ని పార్టీల కాపు నాయకులు పాల్గొన్నారు. ముద్రగడ ఆశయాలను కాపులంతా ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని వక్తలు పేర్కొన్నారు. త్వరలోనే కాపు సామాజిక నాయకులంతా పార్టీలకు అతీతంగా విజయవాడలో సమావేశం నిర్వహించి కాపుల హక్కుల సాధన కోసం ఏమి చేయాలన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు. ఈ సంతాప సభలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, అడ్వకేట్ కన్నా రజని, కాపు జేఏసీ నాయకుడు దాసరి రాము, అంబటి మురళీకృష్ణ, నెంబర్ 1 న్యూస్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు, ఆమంచి సోములు, చందు జనార్దన్, మాజీ మంత్రి విడుదల రజని, కిలారి రోసయ్య, అనేక మంది కాపు నాయకులు, ముద్రగడ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాకు 1988 నుంచి కూడా ముద్రగడ పద్మనాభం గారితో అనుభవం. ఎందుకంటే ఆ రోజు వంగవీటి మోహన్ రంగ గారి మీద అణిచివేత కార్యక్రమాలకి వ్యతిరేకంగా మొట్టమొదట కాపు నాడు కార్యక్రమం కాపుల ఉనికి తెలిసి విధంగా ఒక 15 లక్షల మంది జనాభాతో ఆ రోజు విజయవాడలో కాపునాడు కార్యక్రమం సభ జరిగింది. అది జూలై 10వ తారీఖు నాడు 1988 సంవత్సరం. అదే సంవత్సరం రంగా గారు హత్యకు గురి కాబడ్డారు. అప్పుడు ఆ మీటింగ్ అంతా కూడా మరి మీటింగ్ ఆయన కాకినాడ నుంచి వచ్చేసి, అలాగే ఇక్కడ కన్నా లక్ష్మణ్ గారు, ఇక్కడ స్థానిక పెద్దలు హరిరాంజావి గారు, అందరూ కాపు నాయకులు అందరూ కూడా ఇచ్చేసి అద్భుతమైన రీతిలో రంగా గారికి మద్దతు తెలిపారు. అప్పటి నుంచి కూడా మేము ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళం, కలిసి తెలిసిన వాళ్ళం. విజయవాడతో ఆయనకి ఎనలేని సంబంధం ఉంది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన కాపుల ఉద్యమం, కాపుల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఆయన్ని ఎప్పుడూ కూడా కాపు జాతి మరవదు. ఆయన ఆస్తి సాధనలో అందరూ కూడా భాగస్వాములు అవుతారు. ముద్రగడ పద్మనాభం గారితో నేను 89లో శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేశాడు. అప్పటి నుంచి ఆయనతో నాకు పరిచయం. ఆ తర్వాత ప్రతి ఉద్యమంలోనూ ఆయనతో పాటు 4 అడుగులు వేసినటువంటి చాలామంది నాయకుల్లో నేను కూడా ఒకడిని. ఆయనని వేధిస్తున్న రోజుల్లో కూడా మేము ఆయనకు అండగా ఉండే కార్యక్రమం చేయటం, కాపులందరినీ సమీకరించినటువంటి కార్యక్రమాలు చేయటం కూడా జరిగింది. ఆయనతో చనిపోయేంత వరకు కూడా చాలా సన్నిహితంగా మెలిగేటటువంటి అవకాశం కలిగింది. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా రాజమండ్రి ఫస్ట్ వచ్చి ఆయన నన్ను పరామర్శించాడు, ఇంటికి వచ్చాడు. సో చాలా సన్నిహితంగా ఉండటమే కాకుండా నా కష్టకాలం ఉన్నప్పుడు నాకు సపోర్ట్గా నిలబడ్డాడు. ఆయన ఉద్యమం తీసుకున్నప్పుడు కూడా ఆయనతో పాటు మేము నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక పట్టుదల కలిగినటువంటి ఒక గొప్ప నాయకుడు కాపుల్లో పుట్టడం గర్వంగా మేము భావిస్తాం. నమస్తే అండి. పార్టీలకు అతీతంగా ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి కుల నాయకులకి ధన్యవాదాలు. ఆయన స్థాయిలో అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, 2 ఎకరాలు ఉన్న వ్యక్తి ఈరోజు 4-5 సార్లు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చేమో. కానీ వాళ్ళ స్థానంలో అంటే వెంకయ్యనాయుడు గారితో పాటు, రాజశేఖర రెడ్డి గారితో పాటు గొప్పగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈరోజు ఆయన ఏ పదవి లేని పరిస్థితి ఉంది. కేవలం కులాన్ని నెత్తినేసుకొని కుల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం గారిని చెప్పుకోవాలి. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కంటే కులానికి నిలబడిన వ్యక్తి అని మనస్ఫూర్తిగా చెప్పుకోవడానికి మేము సగర్వపడుతున్నాం. అదేవిధంగా ఆయన గురించి దుర్భాషలాడే వారికి కూడా ఒకటే చెప్తున్నాం, కులానికి జాతికి ఎంతో కష్టపడ్డారు, ఎంతో నిలబడ్డారు. అలాంటి వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం దయచేసి ఎవరూ చేయకండి. మహోన్నత వ్యక్తి, మా జాతి నాయకుడు. ముద్రగడ అంటే ఒక చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తిగా మేము గుర్తుంచుకుంటాం. ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం. ధన్యవాదాలు. దాసరి రాము, కాపు జేఏసీ, ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ ఈరోజు గుంటూరులో భారీ స్థాయిలో ఏర్పాటు చేశాము. గుంటూరు నగర కాపు పెద్దలు మరియు ఒకప్పుడు రిజర్వేషన్ ఉద్యమంలో ముద్రగడ పద్మనాభం గారితో పాటు రాష్ట్ర కాపు జేఏసీ పేరుతో చాలామంది కలిసి పనిచేశారు. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేశాం. ఉమ్మడి గుంటూరు జిల్లా అన్ని నియోజకవర్గాల కాపు పెద్దలను పిలిచాము. అట్లాగే అన్ని రాజకీయ పార్టీ పెద్దలను కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచాము. జాతి కోసం, సమాజం కోసం వాళ్ళ జీవితం మొత్తం త్యాగం చేసిన అట్లాంటి వాళ్ళని స్మరించుకోవడం మన బాధ్యత. మన ఆస్తులు, మన సొమ్మేం పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరు సెటైర్లు వేస్తుంటాడు, విచిత్రమైన సెటైర్లు వేస్తుంటారు. 73 ఏళ్ళ ఆయన వయసులో ఆయన ఒక 2 ఏళ్ళు పక్కన పెడితే 71 ఏళ్ళు సమాజం కోసం పనిచేశాడు.
మన ఈ జనం ఎట్లాంటి సమాజం అంతా నీచంగా తయారైందని అంటే ఎక్కడో ఓ చెడు చూపించేసి మనుషులు ఎగతాళిగా మాట్లాడే స్థాయికి దిగజారింది సమాజం. ఇది ఈ విధానం మార్చుకోకపోతే రేపొద్దున మన పుట్టిన బిడ్డలు కూడా మనల్ని అట్లాగే మాట్లాడతారు. కాబట్టి మన కోసం పనిచేసిన అలాంటి వాళ్ళని మన ఆస్తులు పెట్టద్దు, వాళ్ళకి మనం రూపాయి ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళు స్మరించుకోవడమే గొప్ప. కాబట్టి ఆ సందర్భంగానే మా జిల్లా కేంద్రంగా ఇక్కడ ఏర్పాటు చేశాం. రేపలో జరుగుతుంది, ఎల్లుండి తెనాల్లో చేస్తున్నాం. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. రాజకీయ నాయకులు ఏం నేర్చుకోవాలి సార్ ఆయన చూసి? అంటే ఆయన చేసిన ఉద్యమాలే కానీ ఆయన చూసి ఏం నేర్చుకోవాలని చెప్తారు? రాజకీయ నాయకులు ఎట్లా తయారవుతారంటేనంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఎక్కువ మాట్లాడాలంటే సంకనాకుతుంటారు. ఆ పార్టీ వీళ్ళతోనే పుట్టిందన్నట్టుగా ఒక ఉన్మాద స్థితిలో ఉంటారు. ముందు అది మానుకోండి. పద్మనాభం గారు ఏ రోజు ఏ పార్టీతో వాళ్ళు పార్టీ పెద్దలు చెప్పినట్టు అడుగుమడుగులు వత్తలా. ఆయన వ్యక్తిత్వాన్ని చంపుకోవాలి రాజకీయంగా ఎప్పుడు కూడా. ఆయన ఆలోచన విధానాన్ని ఎప్పుడూ మార్చుకోలేదు. ఏ రాజకీయ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా ఆయన సిద్ధాంతాల ప్రకారం రాజకీయ పార్టీలతో ఉన్నాడు. నచ్చకపోతే మంత్రి పదవులు కూడా వదిలేసి బయటకు వచ్చేసాడు ఆయన. రాజకీయ పార్టీలతో అట్లా పనిచేయండి అంతే తప్ప అధినాయకుడు ఎవరు ఏది చెప్తే అలా నోచుకోపడి ఉండాలా అలా వద్దు. మీ నైతిక విలువలు పాటిస్తూ మన యొక్క ఆత్మ అభిమానాన్ని చంపుకోకుండా సమాజానికి సేవ చేయాలా. అట్లాగే ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక రూపాయి అవినీతి మచ్చలేని వ్యక్తి సమాజంలో ఎవరూ లేరు. లక్షల వేల కోట్ల రకమైన అవినీతితో ఉంటున్నారు జనం. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అవినీతి ఎటువంటి మచ్చ లేకుండా తన ఆస్తులే పాడు చేసుకుని సమాజం పనిచేసిన మనిషి. అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో మనందరం ముందుకెళ్ళాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలోనే నీతి నిజాయితీలకు మారుపేరుగా ఒక యుగాన్నే నడిపినటువంటి మహానాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మరణించడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకే కాకుండా సామాన్య ప్రజానికానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానాయకుడు పరమపదించినట్టుగా భావించాలి. స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు ఎలా స్ఫూర్తిని నెలకొల్పారో ఈ జనరేషన్ రాజకీయాల్లో వారి జీవితమే స్ఫూర్తి అని చెప్పక తప్పదు. ఎందుకంటే వారి జీవితంలో ఎప్పుడూ కూడా అవినీతి మచ్చలేకుండా నమ్మిన సిద్ధాంతం కోసం కార్యక్రమాలు నడిపించి పార్టీ రహితంగా ఎప్పుడు ఏది చేయాలనుకుంటే అది వారి మనస్ఫూర్తిగా ఒక్క అవినీతి మచ్చ లేకుండా నడిపినటువంటి మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత మరొకరు లేరంటే నమ్మాల్సినటువంటి పరిస్థితి. కనుక వారు లేని ఈ రోజును ఊహించడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ అలాంటి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని ఈ జనరేషన్ నాయకులు మాలాంటి వారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాలు పంచుకోవాలని మేము భావిస్తూ ఉన్నాం. వారికి ఘనంగా పొన్నూరు నియోజకవర్గం తరపున ఎక్కువ మంది ప్రజానీకం ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించే ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. నెంబర్ 1 ఛానల్ మరి ఆయన ఎంత ఓర్పుతో అంటే మొదటి నుంచి అందరు రాకముందు నుంచి వచ్చి అట్లానే కూర్చొని సుధాకర్ నాయుడు గారు నేను జనం ఉన్న ఎంతమంది అన్నా ఉన్నాయి నా 4 మాటలు చెప్పి వెళ్ళాలి అని ఆలోచించి ఆయన ఉన్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జోహార్ ముద్రగడ పద్మనాభం గారు. ఈరోజు మన గుంటూరులో అద్భుతంగా చాలా ఘనంగా మన నాయకుడు ముద్రగడ గారికి ఘన నివాళులు అర్పించినందుకు ముఖ్యంగా ఇక్కడున్న మా మాదారాధ గారిని, మిరియాల శ్రీనివాసరావు గారిని, అట్లాగే దాసర్ రాము, ఇక్కడున్న గుంటూరులో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రాంబాబు గారికి, మరి ముద్రగడ గారికి నాకున్న అనుబంధం మీ అందరికీ తెలిసిందే. తుని ఉద్యమానికి నాంది మన నంబర్ 1 ఛానల్ అవడం నా అదృష్టంగా భావిస్తున్నా. వంగవీటి మోహన్ రంగ గారు ఉన్నప్పుడు ఆనాడు మేము డిగ్రీ చదువుకున్న రోజుల్లో 5 లక్షల మంది, దాదాపు 10 లక్షల మంది చూసి నా జీవితంలో మళ్ళీ ఇలాంటి ఉద్యమంలో పాల్గొనాలనుకున్నాం. కానీ దాంట్లో ముద్రగడ గారితో పాటు నేను కూడా ఒక భాగస్వామి అవడం, మరి ఆయన నాకు ఇచ్చిన ఆ బాధ్యత అదృష్టంగా భావిస్తున్నా. దాదాపు 10 లక్షల మంది పైగా జనాభా వచ్చారంటే నాకు తెలిసి ఈ భారతదేశంలో ఒకే ఒక్క జాతి కాపు జాతి, అది కూడా మన పెద్ద ఆయన పద్మనాభం గారి ఆధ్వర్యంలోని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దారుణంగా ఇబ్బందులు పెట్టారని, ముఖ్యంగా ఇందాక అధికార పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ్మా గారు చెప్పారు, వాళ్ళకి ఏముందిలేండి పద్మనాభం గారు ఎప్పుడు అయిపోయింది, జనం ఏం రారు, వీళ్ళేం చేస్తారు, వీళ్ళ బొంద అనుకున్నారంట. ఆయనే చెప్పాడు బోండా ఉమ్మా గారు.
ఉవ్వెత్తున కాపు జాతికి ఒక పార్టీ లేదు, ఒక వర్గం లేదు, మేమందరం ఒకటే అని ఆనాడు నిరూపించింది మన తుని ఐక్య గర్జన అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. నంబర్ 1 ఛానల్ వల్ల ఇదంతా జరిగింది. నా ఛానల్ కూడా మూసేయించారు, మీ అందరికీ తెలుసు. ఇప్పటి వరకే కోలుకోలే ఇంకా. మరి పద్మనాభం గారికి నాకున్న అనుబంధం అది చెప్పలేదు. అందరూ దూరం నుంచి చూస్తుంటారు చాలామంది. మొదటి రోజు నుంచి మన ఛానల్లో ఇప్పుడు మన చందు సాంసరావు గారు చెప్పినట్టుగా నంబర్ 1 ఛానల్లోనే పుట్టింది తుని ఉద్యమం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడికి వచ్చి ఏం పేరు పెట్టాలి ఏంటి అంటే 4 రకాల పేర్లు చెబితే మీ అందరం కూర్చొని పద్మనాభం గారు మీ అందరం రకరకాల పేర్లు ఆలోచిస్తే తుని కాపు ఐక్య గర్జన అని పెట్టాం. అందరూ ఐక్యంగా పోరాడతామని. మరి అదే మన గుంటూరు జిల్లాలో నిరూపించే పార్టీలకు అతీతంగా ఇక్కడ ఆయన నివాళులు అర్పించాం. ఆయనతో మొదటి ఇంటర్వ్యూ చేశా 2015లో ఆగస్టు 14వ తారీఖు నాడు. మరి అలాగే ఆయన అంతిమయాత్ర కూడా మనం లైవ్ చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజంతా చాలా బాధ కలిగింది, నిద్ర పట్ల. సాయంత్రం వరకు అక్కడే ఉన్నాం. మళ్ళీ ఈరోజు మన నంబర్ 1 ఛానల్ లైవ్ ప్రసారాలు ఉదయం నుంచి చూపిస్తున్నాం అందరికీ. ఇక్కడ ఉన్న కొద్ది మంది అయినా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ మన ఛానల్ లైవ్ చూస్తున్నారు ఉదయం నుంచి. మరి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఫైనల్గా పద్మనాభం గారు లేని లోటు మరి మనందరం కలిసి ఒక ఐక్యంగా ఉండి ముందుకెళ్ళాలని ఈరోజు గుంటూరులో ఒక భారీ ఎత్తున ఒక ముద్రగడ్డ పద్మనాభం గారి యొక్క సంతాప సభ చాలా భారీగా గుంటూరులో చేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉన్న సందర్భంగా పద్మనాభం గారి గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఒక సీఎం కేడర్కి సంబంధించినటువంటి వ్యక్తి. కాపుల్లో కుట్రతో, దారుణమైన కుట్రతో అణిచివేత కార్యక్రమంతో ఆయన్ని చూడటంతో మనస్తాపం చెంది రాజకీయాలకు దూరంగా ఉండి కులపరంగా కులానికి రిజర్వేషన్ రావాలి, బాగా వెనకబడిన కులాన్ని పైకి తేవాలి, అలానే అన్ని కులాలను కూడా ఆయన బాగా చేదోడు వాదోడుగా ఉండేటువంటి వ్యక్తి, ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి. ఆయనకి నాకు చాలా అనుబంధం ఉంది. ఈ కాపునాడు దీనిలో నేను ఆయన జేఏసీ రాష్ట్ర ప్రెసిడెంట్ అయితే నేను ప్రకాశం జిల్లా తరపుగా ప్రెసిడెంట్ని. అలానే ఆయనతో కలిసి ఫస్ట్ నుంచి కూడా పయనించాం. ఆయన ఈరోజు లేకపోవడం అనేది కాపు జాతికే కాదు, మాలాంటి వాళ్ళకే కాదు, యువత కావచ్చు, చాలామందికి దిక్చూసి లేని నావలాగా అయిన పరిస్థితిని చెప్పగలను ఖచ్చితంగా. ఆ సందర్భంలో గుంటూరు జిల్లాలో దాదాపు 6,000 మంది పై నాయకులు ఉద్యమ సందర్భంగా ముఖ్య నాయకులంతా కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. వారందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సుదీర్ఘ ఉపన్యాసాలు చేస్తా ఉన్నాము ఈరోజు. ఆ రోజు పెద్దలు ముద్రగడ గారు కాపు రిజర్వేషన్ కోసం పోరాడారు, కాపు హక్కుల కోసం పోరాడారు. వారికి ఏదైతే నినాదంతో పోరాడారో ఆ కాపు రిజర్వేషన్ కానీ కాపు హక్కులు కానీ ఈ రోజు దాకా తీరిన సందర్భం లేదు. కాబట్టి పెద్దలందరూ కూడా ఆలోచించుకుని ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఏదైతే కాపు రిజర్వేషన్ కోసం వారు పోరాడాడో దానికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ బీసీ రిజర్వేషన్ కానీ సాధించిన తర్వాతనే వారికి నివాళి అర్పించే పరిస్థితి వస్తుంది. కాబట్టి వారి ఆశయాల్ని ముందుకు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు వారు లేని లోటు వారి కుటుంబానికే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తీరని లోటు. ఈ రోజు మనం ఒక వ్యక్తినే కోల్పోలేదు, ఒక వ్యక్తిత్వాన్ని కోల్పోయాం, ఒక ఆత్మ గౌరవ స్వరాన్ని కోల్పోయాం, ఒక ఉద్యమాన్ని కోల్పోయాం. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా వారి పోరాటాలు, ఉద్యమాలు, నిరాహార దీక్షలు ఈ స్ఫూర్తిని మనందరికీ కూడా ఆదర్శంగా మిగిల్చి వెళ్లారు. మనం చూసినట్టయితే మరి వారు జీవిత కాలం మొత్తం చాలా దశాబ్దాలుగా కాపు సమాజం కోసం, కాపు సమాజ హక్కుల కోసం వారి అనేక పోరాటాలు, వారి జీవిత కాలం మొత్తం కూడా కాపు సమాజం కోసం పోరాడుతూనే త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావులు. నాకు ఆయనతో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది.
ఒక దాదాపు 15 సంవత్సరాల నుంచి వారితో నాకు ఉన్న సంబంధం. రాజకీయంగా కాకుండా ఒక కాపు జాతీయులుగా ఆయన మాకున్న అనుబంధం ఒక కుటుంబ అనుబంధం ఉంది. అదేవిధంగా ఏదైతే ఆయన ఇవాళ మరణించారో వాళ్ళ ఆత్మకి శాంతి చూపించాలని, వారి లేని లోటు కాపు కమ్యూనిటీకి ఒక పెద్ద లోటు. ఆయన నిస్వార్థంగా చేశారు కాబట్టి వాళ్ళు ఇంతమంది ఆయన్ని మరి స్మరించుకుంటా ఉన్నారు. కాబట్టి వారి కుటుంబ సభ్యులకి మరి మంచి రాబోయే రోజుల్లో దేవుడు మంచి ఆశీస్సులు అందించాలని, వారి ఆత్మ శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.